జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. డ్యూడ్ అనౌన్స్ ఈ రేస్లో ఉన్నప్పుడు చాలా మంది మాట్లాడిన మాట ఏంటంటే, ఒక డబ్బింగ్ సినిమా, ఒక తమిళ సినిమా తెలుగులో 3 సినిమాల్ని భయపెడుతుంది అన్నారు ఆ ట్రైలర్ రిలీజ్ తర్వాత. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు బయట అందరూ. బట్ సెకండ్ హాఫ్కి ఆ స్టోరీని, ఆ ప్లాట్ లైన్ని, ఈవెన్ ఆడియన్ ఏదైతే కోరుకున్నాడో దానికి వ్యతిరేకంగా వేరేదేదో చూపించాడు. ఏం చెప్తారు సార్ ఒక కథకుడిగా? కథని ప్రేమించే అంటే ఇది డబ్బింగ్ సినిమా అయినా ప్రొడ్యూస్ చేసింది మన తెలుగు వాళ్ళు, మైత్రి మూవీ మేకర్స్. ప్లస్ అతని సినిమాలు అంతకుముందు లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రెండు పెద్ద హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగా అంచనాలతో వెళ్ళినప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అంటే ఆ లేయర్స్ అవి ఎక్కువైపోవడం, రొటీన్గా అనిపించడం, మరీ టూ మచ్గా, అంటే ముందు ఆ లవ్కి సంబంధించినటువంటి దానికి క్లారిటీ మిస్ అవ్వడం, దానివల్ల పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. కానీ దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే శరత్ కుమార్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది కదా. అంటే అతను అంతకుముందు ఎప్పుడు చేయని విధంగా, అంతకుముందు అంటే లారెన్స్ సినిమాలో ఏదో ఒక చేసినట్టున్నాడు కదా, హారర్ సినిమాలో కొంత చేశాడు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా అతని ఇది ఉంది. దాన్ని మళ్ళీ అందులో ఈ ఆనర్ కిల్లింగ్ అని, లవ్ అని, మరోటి త్యాగం ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల కొంచెం అంటే అంతగా ఎంటర్టైనింగ్గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనిపిస్తే సెకండ్ హాఫ్ వచ్చేసరికి తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ అతను పర్ఫార్మెన్స్ కానీ, పర్ఫార్మెన్స్ల పరంగా ఒకళ్ళనే కాదు, సినిమాలో అందరు పర్ఫార్మెన్స్లు కూడా బాగుంటాయి. సెకండ్ హాఫ్ కీర్తీశ్వరన్ అని అతను డైరెక్టర్, సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి సినిమా అయ్యి ఉండేది. అండ్ ప్రదీప్ రంగనాథన్ అనగానే మనకి ఈ జనరేషన్లో మీమ్స్ ఎలా ఉన్నాయి, అసలు మేమర్స్ ఎలా ఉన్నారు, జనరేషన్కి తగ్గట్టు కథలు ఉండేవి. మీరు లవ్ టుడే చూసుకుంటే ఫోన్లో ఎక్స్చేంజ్, అది పెద్ద ఇష్యూ, చాలా మంది మాట్లాడుకున్నారు బయట. ఇప్పుడు ఇందులో కూడా మీకు మధ్యలో టిండర్ అని, అదని కొన్ని నేను రివీల్ చేయట్లేదు, కొన్ని చాలా అంటే కొత్తగా అనిపించింది. మేమర్స్లో చూసిన వాళ్ళు, మేమర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. బట్ ఇలాంటి ఇంత అప్డేటెడ్ వర్షన్లో ఉన్న వ్యక్తి కులహత్యల జోలికి వెళ్ళడం ఇంకా ఇప్పుడెక్కడ ఉందండి? కులహత్యలు ఎప్పుడో పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో అది పెద్ద కనెక్ట్ అవ్వరు. ఆనర్ కిల్లింగ్ అనేది అసలు లేదు మన దాంట్లో, చాలా ఇప్పుడు తగ్గిపోయింది. అంటే లేని దాన్ని మనం మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసినట్టు అయింది. ప్లస్ అది కూడా కొన్ని బలంగా ఉంటుందా అంటే బలంగా లేదు ఈ సినిమాలో. అలాగే అంటే కొన్ని ఇప్పుడు అంటే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారేంటో, ఒక పర్టికులర్గా ఒక సీన్లో చిన్న కుర్రాడు, చిన్న పిల్లాడు, సంవత్సరం లోపు పిల్లాడు కారులో ఉంటే, అరే నిన్ను టైర్లు తొక్కించారనిపిస్తుంది, అటువంటి డైలాగులు కొంచెం పైత్యం అని అనిపిస్తుంది మనకి. బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుందంటే సెకండ్ హాఫ్ బాగాలేదని మనం చెప్పక తప్పదు సినిమాకి సంబంధించి. సో ఓకే అండి. బట్ పర్ఫార్మెన్సెస్ అయితే నాకు తెలిసి మీరు ప్రదీప్ రంగనాథన్ గురించి చాలా పాజిటివ్గా చెప్తారు. అవును, అతను పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ కానీ, ఈవెన్ మదర్ క్యారెక్టర్ చేసినటువంటి రోహిణి ఇది కానీ, ఇలాగా అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అతను ఏంటంటే రొటీన్ మిగతా సినిమాలతో, మన తెలుగులో కన్యాదానం అని, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ఇలా, ఆర్యా 2 గురించి కూడా చాలా మంది మెన్షన్ చేశారు. ఆర్యా 2 అని ఇలాగ వాటితో కంపారిజన్ వస్తుందేమో అని దాన్ని వేరే కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో అంతగా దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు కొత్తదనం ఎప్పుడైనా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు సార్. ఈవెన్ మనం వేరే రక్తం ఎక్కించుకున్నా ఏదో ఒకటి అవుతుంది, సమ్ టైమ్స్ పడకపోవచ్చు, ఏదో అవుతుంది. బట్ అలా అని చెప్పి కోతి రక్తం ఎక్కిస్తే అక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. మరీ ఇంత కొత్తదనం చూపిస్తే బాగా చెప్పారు. కొంచెం కొత్తగా ఉండాలి తప్ప మరీ అంటే కొత్తదనం పేరుతో మరీ విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అది ఈ సినిమాకి కొంత వర్తిస్తుంది.